ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బిట్వీన్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్. నాకు తెలిసి మీరు ఇంతవరకు ఎప్పుడు కూడా విని ఉండరు ఈ స్టోరీ. చాలా బాగుంటుంది. అమెరికా తెలుసు కదా, అమెరికాలో న్యూయార్క్ సిటీ అనే ఒక సిటీ ఉంది. న్యూయార్క్ అనే ఒక సిటీ ఉంది. ఆ సిటీలో ఇద్దరు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. బ్యూటిఫుల్ కపుల్, బట్ దే ఆర్ వెరీ పూర్. చాలా పేదవాళ్ళు వాళ్ళు. ఎంత పేదవాళ్ళు అంటే జస్ట్ ఆ పూటకి జరుగుతుంది అంతే. వాళ్ళకి కూల్ చేసుకొని బ్రతకాలి. దే ఆర్ నాట్ రిచ్, బట్ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళు ఒకరంటే ఒకరికి చాలా అంటే చాలా ఇష్టం. దే లవ్ ఈచ్ అదర్ వెరీ మచ్. చాలా ఇష్టం వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు. అందుకే ప్రేమలో ఎప్పుడు కూడా పేదరికం అడ్డు రాదు అని. సో ఎంత పేదరికం ఉన్నా కూడా అది కనపడదు. ఎప్పుడైతే ఒకరి మధ్య ఒకరికి ప్రేమ ఉంటుందో, ఒకరంటే ఒకరికి విపరీతమైన ప్రేమ ఉంటుందో, స్వచ్ఛమైన ప్రేమ ఉంటుందో, అప్పుడు పేదరికం అనేది అసలు కనపడదు ఇంకా. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ఈ కపులే, జిమ్ అండ్ డెల్లా. వీళ్ళ పేర్లు ఏంటంటే జిమ్ అండ్ డెల్లా. జిమ్ హస్బెండ్, డెల్లా ఈజ్ ఏ వైఫ్. వీళ్ళు ఒక చిన్న హౌస్లో రెంట్కుంటారనమాట. జస్ట్ వారానికి ఒక $8 పే చేయాలి. చాలా చిన్న హౌస్, చిన్న ఫ్యామిలీ. అసలు మనం చూస్తే ఇప్పుడు చెప్పాలంటే ఒక పెద్ద ఒక బాత్రూమ్ అంతా అనుకోండి, అంతే వాళ్ళ రూమ్. కానీ దాంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వై? బికాస్ వాళ్ళకి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. వీళ్ళకి పెద్దగా ఆస్తిపాస్తులు ఏమి లేవు. జిమ్కేమో వారసత్వంగా ఒక వాచ్ వచ్చింది. ఒక వాచ్, ఒక గోల్డ్ వాచ్. గోల్డ్ వాచ్ అంటే బంగారంతో చేసేది కాదు, గోల్డ్ కలర్ వాచ్ వచ్చింది. అంటే వాళ్ళ తాత నుండి వాళ్ళ నాన్నకు వచ్చింది, వాళ్ళ నాన్న నుండి ఇతనికి వచ్చింది. అతని ఆస్తి ఏమైనా ఉందా అంటే అతనికి చేతికున్న ఒక వాచ్ అంతే. ఇంకా ఆమె దగ్గర అయినా ఆస్తి ఏదైనా ఉంది అంటే ఆమె లాంగ్ హెయిర్. అంటే ఆమెకి హెయిర్ మోకాళ్ళ దాకా వస్తాయన్నమాట. ఇట్స్ లాంగ్ హెయిర్, చాలా బ్యూటిఫుల్గా షైనింగ్ హెయిర్ అనమాట ఆమెకి. అందుకే అతను ఎప్పుడూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతాడు. ఈ ప్రపంచంలో అందరికీ అన్నీ ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, ఐశ్వర్యాలు ఉండొచ్చు, కానీ నాకు వారసత్వంగా వచ్చిండే ఈ వాచ్ చాలు అని సంతృప్తి పడతాడు. ఎప్పుడు కూడా చాలా గర్వంగా చెప్పుకుంటాడు. ఒక కింగ్ లాగా ఉండొచ్చు, కింగ్ దగ్గర అన్నీ ఉండొచ్చు, బట్ నా దగ్గర ఒక వాచ్ ఉంది, మా నాన్న నుండి వచ్చిన వారసత్వంగా వచ్చిన నాకు వాచ్ ఉంది అని చాలా గర్వంగా చెప్పుకుంటాడు తను ఎప్పుడు కూడా. ఆమె కూడా అంతే. అరే నా భర్త దగ్గర ఏమీ లేదు, నా తల్లిదండ్రులు కూడా నాకు ఏమీ ఆస్తి ఇవ్వలేదు అని ఏ రోజు కూడా బాధపడతాను. తను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తుంది, నాకు ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హెయిర్. చాలామంది అమ్మాయిలకి ఆర్నమెంట్స్ ఉండొచ్చు, అంటే బంగారు ఆభరణాలు ఉండొచ్చు, జ్యువెలరీ ఉండొచ్చు, కానీ నాకు అంతకంటే విలువైన మంచి హెయిర్ ఉంది నాకు, అంటే మంచి వెంట్రుకలు ఉన్నాయి, ఐ హ్యావ్ ఎ లాంగ్ హెయిర్ అని చాలా గర్వంగా ఫీల్ అవుతుంది తను ఎప్పుడు కూడా. అంటే ఉన్న దాంట్లో బాగా సంతృప్తి చెందుతారు, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. అందుకే కదా మీరు గమనించినట్లయితే పేదవాళ్ళలో విడాకులు ప్రాబ్లమ్స్ అనేవి పెద్దగా ఉండవు, డివోర్సెస్ ఎక్కువగా ఉండవు. మీరు కూడా గమనించండి కావాలంటే. పల్లెల్లో కానీ పూర్ పీపుల్ కానీ వాళ్ళ మధ్య ఎన్ని గొడవలు జరిగినా మళ్ళీ వాళ్ళు కలిసిపోతారు. రాత్రి అంతా గొడవ పడతారు, మళ్ళీ మార్నింగ్ అసలు ఏమీ జరగనట్లే ఉంటారు అనమాట. ఎందుకంటే అన్కండిషనల్ లవ్ ఉంటుంది అక్కడ. ఒకరి నుండి ఒకరు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు, రైట్? వీళ్ళది కూడా అంతే. జిమ్ అండ్ డెల్లాది ఒక ప్యూర్ లవ్, ఒక సిన్సియర్ లవ్, అన్కండిషనల్ లవ్. అలా పాపం ఏదో తనకు పనికి వెళ్తుంటాడు వాళ్ళ హస్బెండ్. ప్రతిరోజు ఈవినింగ్ 7 o'clock ఇంటికి వస్తాడు. సంవత్సరానికి ఒకసారి ఒక పండుగ వస్తుంది వాళ్ళకి, అదే క్రిస్మస్. క్రిస్మస్ అనే ఒక పండుగ వస్తుంది, తెలుసు కదా, December 25th. అప్పుడు డెల్లా అనుకుంటుంది, నా ప్రియమైన భర్తకి నేను ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి. ఐ వాంట్ టు గివ్ హిమ్ అ గిఫ్ట్, అ బ్యూటిఫుల్ గిఫ్ట్. కానీ నా దగ్గర డబ్బులు లేవే. ఆమె దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయంటే $1.87 మాత్రమే ఉంది. అంటే దాదాపు $1.25 అంతే, అంతకంటే ఎక్కువ లేదు పాపం, అంతకంటే ఎక్కువ లేదు. ఇంకా దానికి ఏమొస్తుంది చెప్పండి? $1 విలువ అంటే ఈ రోజుల్లో ఒక 80-88 రూపాయలు అంతే. హార్డ్లీ ఆమె దగ్గర ఒక $150 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండకపోదు, అంటే మన కరెన్సీలో చూసుకున్నట్లయితే. దానికి ఏమొస్తుంది చెప్పండి పెద్ద గిఫ్ట్ అని. నిజంగా కొనాలని ఉంది. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పండుగ వస్తుంది, నా బిలవ్డ్ హస్బెండ్కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని తనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. వెరీ నైస్.
కానీ కొనలేని పరిస్థితిలో ఉంది. భర్తని డబ్బులు అడుగుదామంటే అతని పరిస్థితి ఏమకు బాగా తెలుసు. అతని దగ్గర కూడా పెద్దగా డబ్బులు లేవు, పాపం తక్కువ సంపాదన, ఏదో పని చేసుకుంటేనే ఇంట్లో గడుస్తుంది అని తనకి బాగా తెలుసు. కానీ ఎలాగైనా సరే నా భర్తకి, నేను ఎంతగానో ప్రేమించే భర్తకి, ఎంతగానో ఇష్టపడే భర్తకి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి క్రిస్మస్కి అని తను ఒక ప్లాన్ చేసుకునింది. కానీ డబ్బులు లేవు, ఏం చేయాలి? నిజంగా బోరును విలపిస్తుంది, ఏడుస్తుంది పాపం బెడ్ మీద పడుకొని. ఛా, ఎంత దౌర్భాగ్యం నాది, మా హస్బెండ్కి మంచి గిఫ్ట్ ఇవ్వలేను నేను పండగకి, ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది పండగ అని చాలా ఏడుస్తుంది, చాలా బాధపడుతుంది. కానీ ఏడుస్తూ కూర్చుంటే ఏంటి ఉపయోగం? అందుకే తను ఏం చేస్తుందంటే ఆలోచిస్తుంది. ఒక షాప్కి వెళ్తుంది. షాప్కి వెళ్ళి తనకి ఎంతో ఇష్టమైన హెయిర్ని తను ఒక $20కి అమ్మేస్తుంది. అంటే హెయిర్ కట్ చేసేసి ఆ హెయిర్ని అమ్మేస్తుంది అనమాట. తెలుసు కదా, హెయిర్కి చాలా వాల్యూ ఉంటుంది, అంటే మంచి ప్రైస్ వస్తుంది అనమాట. ఆ హెయిర్ని బట్టి మంచి ప్రైస్ వస్తుంది. అప్పుడు తన వెంట్రుకలకి ఎంత డబ్బులు వస్తాయంటే $20 డబ్బులు వస్తాయి. ఎంత? $20 డబ్బులు. అమ్మయ్య, $20 వచ్చింది. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది? $1.87, అంటే $21.87 డబ్బులు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఈ డబ్బులతో మొత్తం న్యూయార్క్ అంతా తిరిగేసి, ఊరంతా తిరిగేసి ఒక మంచి గిఫ్ట్ కొనాలి. చూడండి, ఎంత పెద్ద ప్లానే ఇది నిజంగా. సరే అని అక్కడ తిరుగుతుంది, ఆ షాప్ పోతుంది, అన్నీ చూస్తుంది. ఏం బాలేదు, అసలు నా హస్బెండ్కి ఇదేం నచ్చదు, కానీ డబ్బులు ఏమో తక్కువే ఉన్నాయి. కానీ చూడండి ఆ జీల్ చూడండి, తన హస్బెండ్కి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనే తన ఆలోచన విధానం చూడండి. చాలా షాపులు తిరుగుతుంది ఆ రోజే, ఊరంతా తిరిగేస్తుంది దాదాపు, అక్కడ ఇక్కడ అన్నీ తిరుగుతుంది. లాస్ట్గా ఒక షాప్కి వెళ్తే అక్కడ తనకు సూటబుల్గా ఒక వస్తువు చూస్తుంది తను గిఫ్ట్ ఇవ్వడం కోసం. అది బాగా అట్రాక్ట్ చేస్తుంది ఏమని. అదేంటంటే వాచ్ చైన్ అనమాట. అంటే తన హస్బెండ్కి వాచ్ ఉంది కదా, దానికి ఒక మంచి చైన్ కొనాలి అని చూస్తుంది. ఆ చైన్ని కొంటుంది. ఆ చైన్ వాల్యూ ఎంత అంటే $21. ఎంత? $21. ఇప్పుడు ఇంకా ఆమె దగ్గర ఏముంది? చిల్లర ఉందంతే, 87 పెన్స్ మాత్రమే ఉన్నాయి, చిల్లర ఉందంతే ఇంకా. కానీ తను బాధపడలా, అరే నా హెయిర్ పోయిందని బాధపడలా, తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయని బాధపడలా. ఎందుకు బాధపడలేదు అంటే, అంతకంటే నాకు ఎంతో ఇష్టమైన నా హస్బెండ్కి నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, తను చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు ఖచ్చితంగా అని చాలా సంతోషంతో ఇంటికి వస్తుంది గిఫ్ట్ తీసుకొని. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి ఆలోచిస్తుంది, నేను ఎన్ని రోజులు చాలా ప్రెట్టిగా ఉండేదాన్ని, చాలా అందంగా ఉండేదాన్ని, ఎందుకంటే నాకు లాంగ్ హెయిర్ ఉండేది, నా హస్బెండ్కి చాలా ఇష్టం అది. కానీ ఇప్పుడు నాకు షార్ట్ హెయిర్ వచ్చేసాయి, నా హస్బెండ్కి నేను ఇష్టమో లేదో నాకు తెలీదు, నేను అంత ప్రెట్టిగా ఉంటానా? సరే, కానీ నా హస్బెండ్ కంటే నాకు ఏది ఎక్కువ కాదు, నేను ప్రెట్టిగా లేకపోయినా పర్లేదు, నేను అందంగా లేకపోయినా పర్వాలేదు, నా హస్బెండ్కి ఒక గిఫ్ట్ ఇస్తే చాలు అనేది తన ఆశ. అందుకే వెయిట్ చేస్తుంది, చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది భర్త కోసం. ఇంకా పనులన్నీ ముగించుకొని వాళ్ళ భర్త సాయంత్రం 7 గంటలకి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకొని చాలా డల్ ఫేస్తో అలా వైఫ్ కల్లా చూస్తే ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏమో ఒకవేళ హెయిర్ అలా ఏమైనా దూకుందేమో, అంటే తను ఇట్లా హెయిర్ లోపలికి మర్చుకొని ఏమన్నా అలా జస్ట్ కొత్త హెయిర్ స్టైల్ పెట్టుకుందేమో అని అనుకుంటాడు. తను ఇలా డిఫరెంట్గా చూసి అసలు ఏంటి, ఏమైంది అని అడుగుతాడు. ఇంకా జిమ్ నువ్వేమనవు కదా నన్ను అంటే, ఇంకా అసలే జిమ్కి వైఫ్ అంటే చాలా ఇష్టం, తను ఏడిస్తే తట్టుకుంటాడా? అస్సలు చూడలేడు పాపం. సరే దగ్గరికి తీసుకొని, ఏమైంది చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు, వాట్ హ్యాపెండ్? నా లాంగ్ హెయిర్ని కట్ చేసేసి అమ్మేశాను. అమ్మేసావా? ఎందుకు? ఏం లేదు, క్రిస్మస్కి నీకు ఒక మంచి గిఫ్ట్ కొనాలని అమ్మేశాను, ఏమనుకోవద్దు ప్లీజ్, నా మీద కోప్పడద్దు, నేను అంత ప్రెడ్డిగా ఉండకపోవచ్చు కదా ఇప్పటి నుండి, నాకు లాంగ్ హెయిర్ లేదు కదా, అర్థం చేసుకుంటావు కదా మై డియర్ హస్బెండ్ అంటుందన్నమాట. ఇంకా మనోడుకి చేతిలో ఒక గిఫ్ట్ తెచ్చాడు మనోడు కూడా, వైఫ్కి ఇవ్వాలి కదా.
ఆ టేబుల్ మీద గిఫ్ట్ అలా వేసేసి తన చాలా ప్రేమతో కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి తనకి, ఆనంద బాష్పాలు, హ్యాపీ టీయర్స్. తను గట్టిగా హక్ చేసుకున్నాడు వైఫ్ని ప్రేమతో. అరే నా హస్బెండ్కి నా వైఫ్కి నేనంటే ఇంత ఇష్టమా? ఏయ్ ఎందుకు ఏడుస్తావు? ఎందుకు ఏడుస్తావు? నేను ఎప్పుడు కూడా నీ హెయిర్ లవ్ చేయాల. ఐ లవ్ యూ సో మచ్. నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు హెయిర్ లేకపోయినా ఉన్నా నేను నిన్ను ప్రేమించడంలో ఏమాత్రం తేడా రాదు. ఐ లవ్ యూ సో మచ్. ఏ కమన్ యాడ్ చేద్దాం ప్లీజ్, కూల్ యాడ్ చేద్దాం నాన్న అని తనను ఓదారుస్తాడు వైఫ్ని. నిజంగా కోపం లేదు కదా అంటే, ఏ నిజంగా కోపం లేదు నాన్న అని జిమ్ డెల్లాని ఓదారుస్తాడు అనమాట. సరే మళ్ళీ ఏం గిఫ్ట్ కొన్నావు అంటే, నీకు వాచ్ ఉంది కదా, వాచ్కి మంచి చైన్ కొన్నాను, వాచ్కి మంచి చైన్ కొన్నాను, బాగుంది కదా అంటే సో నైస్ అని సో పక్కకు పోయి ఇట్లా కూర్చుంటాడు. కూర్చొని నవ్వుకుంటాడు. ఈ లోపల ఆమె వాళ్ళ వైఫ్ ఆ టేబుల్ మీద గిఫ్ట్ తెచ్చాడు కదా, ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూస్తుంది అనమాట. చూస్తే దాంట్లో ఒక అందమైన దువ్వెన ఉంటుంది. ఒక అందమైన దువ్వెన, ఒక హెయిర్ కోమ్. అందమైన దువ్వెన ఎందుకు తెచ్చాడు అంటే, తన భార్యకి చాలా బ్యూటిఫుల్ హెయిర్ ఉంది కదా, అందుకే క్రిస్మస్కి ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం, ఒక కానుక ఇద్దాం నా భార్యకి. ఒక మంచి దువ్వెన ఇస్తే తను తన హెయిర్ని చక్కగా దువ్వుకొని తను ఒక మంచిగా హెయిర్ను బాగా ఉంచుకుంటుంది కదా చక్కగా అనే ఆలోచనతో తను కూడా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు. కానీ ఆ గిఫ్ట్ ఎలా కొన్నాడంటే, తన వాచ్ అమ్మేశాడు. తనకెంతో ఇష్టమైన తన వాచ్ అమ్మేసి తను ఒక మంచి గిఫ్ట్ కొన్నాడు తన భార్యకి. అప్పుడు నవ్వుకున్నాడు. ఎందుకంటే నువ్వేమో నా వాచ్కి చైన్ కొన్నావు, ఇప్పుడు వాచ్ లేదు, చైన్ ఏం చేసుకోవాలి? నేనేమో ఒక దువ్వెన కొన్నాను నీకోసం, ఒక మంచి అందమైన దువ్వెన కొన్నాను, నీకు హెయిర్ లేదు అని నవ్వుకున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి చూడండి, అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్ అంటే ఏ కండిషన్స్ లేని లవ్ ఇది. అంటే నేను నీకు గిఫ్ట్ కొంటున్నాను, నువ్వు కూడా నాకు ఒక గిఫ్ట్ కొను, నువ్వు నాకు ఇది చేస్తేనే నీకు ఇది చేస్తాను అని ఏమన్నా ఒకరికొకరు కండిషన్స్ పెట్టుకున్నారా? లేదు. ఒకరు తెలియకుండా ఒకరు వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళకు ఇష్టమైనవి త్యాగం చేసి మరి వాళ్ళు ఒకరికొకరు కానుకలు కొన్నారు పండక్కి. అది నిజమైన ప్రేమ అంటే. ప్రేమ అంటే అలాంటి అన్కండిషనల్లో ఉండాలి. ఈ స్టోరీ విన్న వెంటనే మీకు ఏం సినిమా గుర్తొస్తుంది చెప్పండి? ఏం సినిమా గుర్తొస్తుంది చెప్పండి? కమాన్ ఫాస్ట్. సూర్యవంశం సినిమా గుర్తుకు రావాలి మీకు. సూర్యవంశం సినిమాలో వెంకటేష్ మీనాకి గిఫ్ట్ కొంటాడు, మీనా వెంకటేష్ తెలియకుండా గిఫ్ట్ కొంటాడు. అవునా కదా? రైట్. అంటే తన వస్తువు నమ్ముకొని వెంకటేష్ గిఫ్ట్ కొంటుంది. అట్లాగే ఇట్లా వైస్ వెర్సా జరుగుతుంది అనమాట. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే ప్రేమలో త్యాగం ఉండాలి. ప్రేమలో ఏముండాలి? త్యాగం ఉండాలి. స్వచ్ఛమైన త్యాగం. స్వచ్ఛమైన ప్రేమ కోసం ఏముండాలి? సాక్రిఫైస్ లేకపోతే దెర్ ఇస్ నో లవ్ బిట్వీన్ ఎనీ రిలేషన్షిప్, రైట్? ఇద్దరి మధ్య కూడా ప్రేమ ఉండాలి అంటే ఏం చేయాలి? త్యాగం కూడా ఉండాలి. ఇక్కడ వాళ్ళు రిచ్ అంటే కాదు, కానీ వాళ్ళ మనసు చాలా రిచ్, వాళ్ళ ప్రేమ చాలా రిచ్. అంటే దేర్ లవ్ ఈజ్ రిచ్, దేర్ సోల్స్ ఆర్ రిచ్. అవునా? రైట్. స్టోరీ బాగుందా? ఈ స్టోరీ ఏంటంటే ద గిఫ్ట్ ఆఫ్ ద మ్యాగీ అన్నమాట. మీకు లెసన్ ఉంది కదా, రైట్? ద గిఫ్ట్ థర్డ్ యూనిట్లో సెకండ్ లెసన్ ఉంది కదా, ద గిఫ్ట్ ఆఫ్ ద మ్యాగీ. దట్ ఈస్ ద స్టోరీ. దట్ స్టోరీ ఈజ్ రిటన్ బై ఓ హెన్రీ అనే ఒక అమెరికన్ స్టోరీ రైటర్, అంటే రచించినటువంటి స్టోరీ ఇది. చాలా అద్భుతమైన స్టోరీ కదా. ఈ ఓ హెన్రీ రియల్ నేమ్ ఏంటంటే విలియం సిడ్నీ పోర్టర్. ఈ ఓ హెన్రీ రియల్ నేమ్ ఏంటి? విలియం సిడ్నీ పోర్టర్. అర్థమైందా స్టోరీ? అర్థమైంది కదా? ఎస్, అదనమాట స్టోరీ. రైట్. థ్యాంక్ యూ.